భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, నీరు. అయితే ఇవి పంచభూత తత్వాలు. ఇవి లేకుండా మనిషికి మనుగడే లేదు. భూమి లేకుండా మనం జీవించలేము, గాలి లేకుండా మనం జీవించలేము, నీరు లేకుండా మనం జీవించలేము, ఆకాశం లేకుంటే మనకేమీ లేదు. అదేవిధంగా అగ్ని లేకుండా కూడా మనం జీవించలేము. ఆ గుణాలు, ఆ తత్వాలు మన శరీరంలో కూడా ఉంటాయి, మన మనస్సులో కూడా ఉంటాయి. పంచాయతనం అని చెప్పుకునేటువంటిది కూడా ఈ పంచభూత తత్వానికి ప్రతీకగా ఉండేటువంటి భగవత్ స్వరూపంగా మనం చెప్పుకుంటాం. అందుకని ప్రకృతి పట్ల కూడా మనకి బాధ్యత ఉంటుంది. ఈ ఐదింటిని కూడా మనం ఆరాధించాలి. వాటికి ఎక్కడ మనం హాని చేయకూడదు. అంటే భూమి మీద మనం తప్పు పనులు చేయకూడదు. అదేవిధంగా మనకి నీరును కలుషితం చేయకూడదు, నీరుని దుర్వినియోగం చేయకూడదు. అగ్ని, మనం ఏమాత్రం మనకు అక్కడ మనం బాగా లేకున్నా మనని దహించి వేస్తుంది. ఆ తర్వాత ఆకాశం, గాలి, వాతావరణ కాలుష్యం లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనకి ఉంది. ఈ విధంగా పంచభూత తత్వాలకి ప్రతీకగా ఆ తర్వాత 5 మెట్లని చెప్తారు. ఆ తర్వాత ఉండేటువంటిది మనకి మనస్సు. మనస్సును మనం ఎవరైతే నియంత్రించుకోలేరో వాళ్ళందరూ కూడా మానసిక బలహీనతలకి లోనవుతారు. ఏ మనిషి అయినా ఎక్కడైనా దిగజారాడు అన్నా, తప్పు పని చేశాడన్నా, బలహీనతకి లోనయ్యాడన్నా అతని మనస్సే దానికి ప్రధాన కారణం. ఆ మనస్సును ఎప్పుడు పవిత్రంగా పెట్టుకుంటామో, కల్మషం లేకుండా పెట్టుకుంటామో, ఆ మనసును మనం ఎప్పుడు నియంత్రించుకుంటామో, ఆ మనసును మనం ఎప్పుడు కట్టడి చేస్తామో, క్రమశిక్షణలో పెడతామో, అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా కలలో కూడా తప్పు పని చేయడు. అందుకని మనస్సు అనేటువంటిది ప్రధానంగా కట్టడి చేసుకున్నటువంటి వాడు మాత్రమే, నియంత్రించుకున్నటువంటి వాడు మాత్రమే ఆ తర్వాత మెట్టు ఎక్కడానికి అర్హుడుట. ఆ తర్వాత ఆత్మ. అంటే వీటన్నిటినీ ఎవరు గెలుస్తారో అతను మాత్రమే ఆత్మను దర్శించగలుగుతాడు. ఆత్మ ఏదో కాదు, పరమాత్మ స్వరూపమే ఆత్మ. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, మన ఆత్మస్వరూపంలోనే ఉన్నాడు. అందరిలో భగవంతుడు ఉన్నాడు, ప్రతి వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు. అది అతని ఆత్మ, అదే అతని ఆత్మ. ఆ ఆత్మను, మనలో ఉండేటువంటి భగవంతుడిని మనం దర్శించలేము, ఆత్మస్వరూపాన్ని మనం కనుక్కోలేము. కానీ ఎప్పుడైతే మనని మనం నియంత్రించుకుంటామో, ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్నటువంటి ఈ గుణాలన్నింటినీ కూడా మనం త్యజించగలుగుతామో, కేవలం సత్వగుణం కలిగి మనం ఎప్పుడు ఇన్నిటినీ త్యాగం చేసి దీక్షలో ఉండి భగవన్నామాన్ని మనం స్మరిస్తూ ఉంటామో అప్పుడు మన ఆత్మని మనం దర్శించగలుగుతాం. ఆ మనలో ఉండేటువంటి ఆత్మని దర్శించగలిగినప్పుడు ఆ ఎదుట ఉండేటువంటి భగవంతుడు, ఆ అయ్యప్ప స్వామి, ఆ ధర్మశాస్త్ర, ఆ హరిహర పుత్రుని మనం దర్శించగానే మనకి ఆత్మావలోకనం కలుగుతుంది. మనలో ఉండేటువంటి ఆత్మస్వరూపం ఎదురుగా కనపడుతుంది. అలా ఆత్మదర్శనం చేసుకోవాలంటే, అలా మనలో ఉండేటువంటి భగవద్ దర్శనం చేసుకోవాలంటే ఆ 18 మెట్లు ఎక్కడానికి కోసం చెప్పేసి దానికంటే ముందే మనని మనం సంస్కరించుకునేటువంటి ప్రయత్నం చేయటానికే 40 రోజులు దీక్ష చేయాలి అని చెప్తూ ఉంటారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.